ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇన్నాళ్ళు సుమతి గారు ఆఫీస్ చూసుకున్నారు. ఇప్పుడు ఆవిడ లేదు. తన ప్లేస్లో సీతను ఆఫీస్కు తీసుకొచ్చి బాధ్యతలు ఇవ్వాలి కదా. అంటే సార్, సీత మీరేం ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది. సీతకి పెద్దగా చదువు లేకపోయినా తెలివిగలది, లోకజ్ఞానం బాగా తెలుసు, వ్యవహార దక్షత కూడా ఉంది. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎంతో సమర్థవంతంగా ఎదుర్కోగలదు. నేను సీత గురించి అడుగుతుంటే మీరేం సమాధానం చెప్పరేంటి? సీత ఎందుకు రాలేదు? ఏంటి రామ్, సీత ఎందుకు రాలేదు? మీకు విషయం చెప్పాలి సార్. అసలు ఏం జరిగిందంటే రామ్, నేను చెప్తాను. సీత ఇంట్లో ఉంది, ఏదో పనుండి ఆఫీస్కి రాలేదు. అంత తెలివైన అమ్మాయిని ఇంటి పనులకు పరిమితం చేయడం ఏంటి? ఈరోజు వదిలేస్తున్నాను, కానీ రేపు ప్రాజెక్ట్ అగ్రిమెంట్ సమయంలో సీత కూడా ఆఫీసులో ఉండాలి. అగ్రిమెంట్పై తనే సైన్ చేయాలి. మిగతా విషయాలు రేపు డిస్కస్ చేద్దాం. ఏంటి పిన్ని, సీత గురించి అలా చెప్పావు? సీత ఇంట్లో ఉందని అబద్ధం ఎందుకు చెప్పావు మహా? అలా చెప్పకపోతే ముఖర్జీ గారు 1000 కోట్ల ప్రాజెక్టులో మనల్ని ఉంచరు. ఆ ప్రాజెక్టు మన చేతికొస్తే వ్యాపారంలో మనకి తిరుగుండదు. మనము నెంబర్ 1 పొజిషన్లోకి వస్తాం. అంటే రేపు సీతని ఆఫీస్కి తీసుకురావాలా పిన్ని? తీసుకురావాలి. సీత ఈ ప్రాజెక్టులో ఉండాలి. నీ మీద హత్యా ప్రయత్నం చేయించిన సీతను మళ్ళీ వెనక్కెలా తీసుకొస్తాం మహా? సీత తిరిగొస్తే నీ ప్రాణాలకు ప్రమాదం కదా. పర్వాలేదు జన, 10 మందికి మంచి జరుగుతుంది అంటే నా ఒక్కదానికి ఏమైనా నేనేం పట్టించుకోను. అదేంటి పిన్ని, మాకు నీ క్షేమం కూడా ముఖ్యం. ఈ ప్రాజెక్టు మన చేతికొస్తే కొత్తగా ఎంతో మందికి ఉద్యోగాలు ఇవ్వొచ్చు రామ్. మన వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి, మనకి ప్రాఫిట్స్ వస్తాయి. సీత లేకుండా మనం ఈ ప్రాజెక్టు చేయలేమా మహా? సీత లేదు అంటే ముఖర్జీ గారు ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు మనకివ్వరు. అందుకే సీత ఉండాలి. సీత తిరిగి రావడానికి ఇష్టపడుతుందో లేదో పిన్ని? సీతను ఎలాగైనా ఒప్పించురా. తనని ఎలాగోలా ఇంటికి తీసుకురా. సీతని ఒక 2 రోజులు ఇంట్లో పెట్టుకొని ఏదోలా భరిద్దాం. రేపు అగ్రిమెంట్ జరిగి ప్రాజెక్టు మన చేతికొచ్చాక సీతని పంపించేద్దాం. అప్పుడు ముఖర్జీ గారు కూడా ఏమీ అనలేరు. కానీ పిన్ని, నువ్వింకేమీ ఆలోచించకురామ్. 10 మంది మంచి కోసం మనం ఒక మెట్టు దిగినా పర్వాలేదు. అసలు విషయం చెప్తే సీత రాకపోవచ్చు. వేరే కారణం ఏదైనా చెప్పు. మీ పిన్ని చెప్పినట్టు చేయరాం. ఎలాగోలా సీతను ఒప్పించి ఇంటికి తీసుకురా. మిగతా విషయాలు మహా చూసుకుంటుంది. ఓకే డాడ్. 1000 కోట్లు ఈ కంపెనీ ఖాతాలోకి పడబోతున్నాయి. అసలు విషయం చెప్తే సీత రాకపోవచ్చు. వేరే ఏదైనా కారణం చెప్పు. ఎలాగోలా సీతను ఒప్పించి ఇంటికి తీసుకురా. నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా మళ్ళీ మా ఇంటికి రావద్దు. వెళ్ళిపో సీత, వెళ్ళిపో. నేనే సీతని బలవంతంగా ఇంటి నుంచి పంపించేశాను. మళ్ళీ ఇలా సీతని తిరిగి తీసుకెళ్ళడానికి వచ్చాను.
సీత ఏముంటుందో ఏంటో. నువ్వింకేం ఆలోచించకురాం. 10 మంది మంచి కోసం మనం ఒక మెట్టు దిగినా పర్వాలేదు. పిన్ని చెప్పినట్టు 100 మందికి మంచి జరగడం కోసం ఒక మెట్టు దిగినా తప్పులేదు. ఎవరు? నేను నేను అంటే పేరు లేదా? రామ్ని. లోపలికి రావచ్చా? ఇంట్లో ఎవరూ లేరా? ఎవరు కావాలి? రేవతి అత్తయ్య, కిరణ్ గారు. వాళ్ళు బయటకెళ్లారు. ఎప్పుడు తిరిగి వస్తారో తెలీదు. ఇట్స్ ఓకే. నేను నీకోసం వచ్చాను. నా కోసమా? ఓ, దారి తప్పి వచ్చావా? లేక నేను తప్పు చేయలేదని తెలిసి వచ్చావా? నీతో మాట్లాడాలని వచ్చాను. ఎప్పుడొచ్చావు రామ్? ఇప్పుడే అత్తయ్య. కూర్చో రామ్. సీత, రామ్కి కాఫీ ఓటీ ఇవ్వు. ఇప్పుడేం వద్దు. నేను సీతతో మాట్లాడి ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. నిజమా రామ్? సీతని ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చావా? అవునత్తయ్య. చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు రామ్. మీ ఇద్దరూ ఇంత త్వరగా కలిసిపోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. సీత, వెళ్ళి నీ లగేజ్ సర్దుకో. సారీ పిన్ని, నేనెక్కడికి వెళ్ళను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.